#90s 6 ఎపిసోడ్స్ తో ఒక్కో ఎపిసోడ్ 30 minutes ప్లస్ రన్ టైమ్ తో ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. యాక్టర్స్ బై శివాజీ, వాసుకి ఆనంద్, మౌలి, వసంతిక. డైరెక్టర్ బై ఆదిత్య హాసన్ గారు. ఇక వెబ్ సిరీస్ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఈ కథ మొత్తం 90s కాలంలో వనపర్తి జిల్లాలో జరుగుతూ ఉంటుంది. చంద్రశేఖర్ అలియాస్ శివాజీ ఒక మధ్యతరగతి జీవితం గడిపే ఒక టీచర్. ఇక వాళ్ళిద్దరికి రఘు, దివ్య, ఆదిత్య అంటూ 3 పిల్లలుంటారు. అయితే వాళ్ళ మధ్యతరగతి కుటుంబంలో చదువుకొని కొన్ని పరిస్థితులపై ఆ పిల్లలు 3 కాస్త అసంతృప్తిగా ఉంటారు. ఇక చంద్రశేఖర్ తమ పిల్లల యొక్క చదువు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. మొత్తంగా వారి మధ్యతరగతి కుటుంబంలో సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ 90s సిరీస్ మొత్తం సాగిపోతూ ఉంటుంది. ఇక వెబ్ సిరీస్ లో ప్లస్ పాయింట్స్, ఈ వెబ్ సిరీస్ అటు యూత్ తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. 90s కాలంలోని జీవితం, అప్పటి పరిస్థితుల్ని మనకు ఒక్కసారిగా గుర్తుకు తెస్తాయి. నిజానికి ఈ సిరీస్ లో పెద్దగా స్టోరీ లేనప్పటికీ డిస్ప్లే చేసే విధానం బాగుంటుంది. మరీ ముఖ్యంగా వచ్చే ప్రతి సీన్ లోని కూడా సినిమాటిక్ గా కాకుండా న్యాచురల్ గా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఈ సిరీస్ లో చిన్ననాటి జ్ఞాపకాలు కాకుండా మరీ ముఖ్యంగా చిన్నప్పుడు అమ్మా నాన్నలతో ఎలా వాదనలు పడేవాళ్ళం, ఎలా గొడవ పడేవాళ్ళం అన్న పాయింట్ కానివ్వండి, ఇలా వచ్చే ప్రతి సీన్ కూడా మన హార్ట్ కి టచ్ అవుతుంది. అదే పాయింట్ పై డైరెక్టర్ గారు ఈ స్టోరీని అందరికి నచ్చేలా రాసుకున్నారు. ఈ విషయంలో మాత్రం డైరెక్టర్ గారిని మెచ్చుకోవాలి. ఒకవైపు ఫన్ తో పాటు మరోవైపు ఎమోషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇక ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా నేచురల్ గా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా పర్ఫార్మెన్స్ చేశారు. మరి ముఖ్యంగా మిడిల్ క్లాస్ వైఫ్ అండ్ హస్బెండ్ రోల్ లో శివాజీ, వాసుకి మాత్రం ఇరక్కొట్టేశారని చెప్తాను. ఇక మధ్యతరగతి కుటుంబంలోని కిడ్స్ గా మౌలి, ఆదిత్య, వసంతిక మాత్రం బాగా చేశారు. ఇక సిరీస్ లో మైనస్ పాయింట్స్ అయితే ఈ సిరీస్ లోని 3వ ఎపిసోడ్ లోని ప్రైవేట్ స్కూల్లో విద్యా విధానంపై యాక్టర్ శివాజీ గారు చెప్పే సీన్ ఇంకాస్త బెటర్ గా రాసుకుని ఉంటే బాగుండనిపిస్తుంది. అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్స్ స్లోగా అనిపించడంతో పాటు రిపీట్ అయినట్లుగా అనిపిస్తుంది. ఇక ఈ సిరీస్ లో స్టోరీ ఏం లేకపోవడంతో పాటు చూస్తున్నంతసేపు బాగానే ఉంటుంది. చూసాక ఏముందని చూసామన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా వెబ్ సిరీస్ కి తగ్గట్టే ఉన్నాయి. అండ్ వచ్చే సాంగ్స్ అండ్ బీజిఎం కూడా సిరీస్ లో గుడ్ గా ఉంది. ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. అండ్ ఓవరాల్ గా 90s వెబ్ సిరీస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే టైటిల్ కి తగ్గట్టుగానే 90s కాలం నాటి పిల్లలు, వారి తల్లిదండ్రులు ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూసి వారి మెమరీస్ ని మెమరబుల్ గా గుర్తుకు తెచ్చుకోవచ్చు. అండ్ ఫైనల్లీ వన్ థింగ్, రివ్యూ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది గ్యాస్ 90s వెబ్ సిరీస్ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, మరో